ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట వైపు నుంచి వేలేరుపాడు వైపు వస్తున్న వాహనదారులు పెదవాగు బ్రిడ్జిపై ఎటూ వెళ్లే వీలు లేక చిక్కుకుపోయారు. ఇందులో కొన్ని ఆటోలు, మోటార్ సైకిళ్లపై వచ్చిన వారు వరదలో చిక్కుకున్నారు. మరికొందరు కట్టమైసమ్మ ఆలయంలో ఆశ్రయం పొందగా వరద పెరిగి ఆలయం సగానికి పైనే మునిగిపోవడంతో అక్కడ ఆలయం షెడ్లపైకి తలదాచుకున్నారు. ఈలోగా ఘటనపై సమాచారం అందడంతో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అక్కడికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కు పరిస్థితి వివరించి 30 మందికి పైనే వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. మరోవైపు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కలెక్టర్, ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట వైపు నుంచి వేలేరుపాడు వైపు వస్తున్న వాహనదారులు పెదవాగు బ్రిడ్జిపై ఎటూ వెళ్లే వీలు లేక చిక్కుకుపోయారు. ఇందులో కొన్ని ఆటోలు, మోటార్ సైకిళ్లపై వచ్చిన వారు వరదలో చిక్కుకున్నారు. మరికొందరు కట్టమైసమ్మ ఆలయంలో ఆశ్రయం పొందగా వరద పెరిగి ఆలయం సగానికి పైనే మునిగిపోవడంతో అక్కడ ఆలయం షెడ్లపైకి ఎల్లివిడి తలదాచుకున్నారు. ఈలోగా ఘటనపై సమాచారం అందడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కు పరిస్థితి వివరించి 30 మందికి పైనే వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. మరోవైపు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కలెక్టర్, ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారిని అడిగి తెలుసుకుందాం. బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న మీరు వరదలో చిక్కుకున్న వారికి 30 మందికి సహాయం చేశారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగిందా? ఏం చేశారు సార్? లేదండి, అది ఫ్లడ్డింగ్ దాని గురించి పెదవాగు ప్రాజెక్ట్ అనేది అది తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించిందండి. అది అక్కడ ఒకసారి ఉధృతంగా వాటర్ మొత్తం ఒకసారి వెళ్ళిపోవడం వల్ల లాక్లన్నీ ఒకేసారి ఎత్తేసరికి మా మండలానికి సంబంధించి అటు రుద్రంకోట దగ్గర
ఈ కారులో వెళ్తున్నటువంటి ఒక ఫ్యామిలీ కొట్టుకుపోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ కూడా ఇంటిమేషన్ చేశాము. అక్కడ నుంచి గవర్నమెంట్ ఇమీడియట్లీ వాళ్ళు రక్షించాలి, వాళ్ళేమో చెట్టు కొమ్మలు పట్టుకొని ఉన్నారు అక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి మా క్యాడర్ను కూడా ఎలక్ట్ చేసామండి. అక్కడ ఎలక్ట్ చేసి వాళ్ళని ఒక్క ప్రాణం కూడా పోకూడదని మేము దాపంలో ఉన్న క్రమంలో మేము జర్నీలో అటు తెలంగాణ నుంచి వెళ్ళాలి. అయితే ఆ క్రమంలో మేము నారాయణపురం దగ్గర వాగు చాలా ఎక్కువ ప్రవహిస్తుందండి. అక్కడ నుంచి మేము వెళ్ళడానికి వీలు పని పరిస్థితులు అక్కడ ఆగితే వెంటనే అక్కడ ఒక 20-25 మంది అక్కడ లోపల రోడ్లకు వచ్చే క్రమంలో లోపల ఇరుక్కుపోయారు. అక్కడ ఒకేసారి వాటర్ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలను పట్టేసుకున్నారండి. అప్పుడు ఈ కారులో ప్రయాణించేటువంటి వాళ్ళని మా వాళ్ళు సేఫ్ గా అందరినీ కాపాడారు. తాళ్లు సాయంతో అక్కడ ఈతగాళ్ళు మా వాళ్ళు ఉండబట్టి ఏదో సేఫ్ చేశారు. తర్వాత నేను ఇక్కడ ఉండబట్టి ఇక్కడ కలెక్టర్ గారు ఏం చేశారంటే అండి, వాళ్ళ కోసం మనం హెలికాప్టర్ తెప్పిస్తే అది వేరే రాష్ట్రం కాబట్టి అన్న అవకాశం కుదరదేమో అన్న ఒక పాయింట్ చేశారు. కానీ అయినా కూడా మేము మనకి ప్రాణాలు ఎవరైతే ఏంటి ప్రాణాలు ముఖ్యం అని మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఇక్కడ హెలికాప్టర్ ని ఇక్కడ చేసి వాళ్ళ 25 మంది అండి మొత్తం వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడం జరిగిందండి, నారాయణపురం గ్రామస్తులని. అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా ఉంటాయి కదండి, అక్కడ అలాంటి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మీరు? ఇప్పుడు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం 12 గ్రామాలు వచ్చినాయండి. వేలేరుపాడు మండలానికి సంబంధించి 12 గ్రామాలు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో నిర్వాసితులు వాళ్ళందరినీ కూడా సేఫ్టీ ప్లేసెస్ తీసుకొచ్చాం. అసలు వాళ్ళకి సంబంధించి ఫుడ్ పొద్దున టిఫిన్ అండి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం. వాళ్ళని సేఫ్ ప్లేస్ లో అక్కడ సచివాలయంలో కానీ లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ లో మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేసాం. వాళ్ళకి సంబంధించి అది వైద్యానికి సంబంధించి టాబ్లెట్స్ కూడా అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకోకుండా అందరిని కూడా మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందని ఇప్పుడే హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి కూడా విజిటింగ్ చేసి వచ్చారండి. ఓకే. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ వరదలకు సంబంధించి నిన్న సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగకుండా చూడాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు? అంటే మేము ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇక్కడ మన డిపార్ట్మెంట్లని బాగా యూజ్ చేస్తున్నాం అండి. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాగా సహకరిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఉంది కదా, వాళ్ళని కూడా వీళ్ళతో అటాచ్డ్ చేసి ముందు మనం వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలి. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలు లేదని సీఎం గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా మేము యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కటి కూడా మా క్యాడర్ తో అలాగే డిపార్ట్మెంట్లతో మేము ప్రతి ఒక్కటి చేస్తున్నామండి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు మీ స్పందన తెలియజేసినందుకు.